ఈస్ బ్యాక్. ఏకంగా సమంత ప్లేస్ కొట్టేసిన పూజ. ఆ ప్రాజెక్ట్ లో ఛాన్స్. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన పూజా హెగ్డే ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది. రాధేశ్యామ్, ఆచార్య డిజాస్టర్స్ తర్వాత తెలుగులో ఈ ముద్దుగుమకు ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తర్వాత వెంటనే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకొని బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి నిరాశ తప్పలేదు. చాలా రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో ఇక పూజా కెరియర్ క్లోజ్ అయిపోయిందంటూ ప్రచారం నడిచింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉండకపోవడంతో ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందన్న ప్రచారం నెట్టింట చక్కర్లు కొట్టింది. కానీ తనపై వస్తున్న రూమర్స్ పై పూజ స్పందించలేదు. తాజాగా ఈ భామ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్టబొమ్మ ఈస్ బ్యాక్ అనే ట్యాగ్ వినిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజాకి ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డేకు మరో క్రేజీ ఛాన్స్ వచ్చిందట. డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ ఓ మూవీ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ లో సమంతను కథానాయికగా ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం సమంత స్థానంలోకి పూజాను తీసుకున్నారట. ప్రస్తుతం శామ్ సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారంట మేకర్స్. ఇక శామ్ స్థానానికి పూజ సరిగ్గా సెట్ అవుతుందని, అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం ఆమెను సంప్రదించామని, ఈ సినిమాకు పూజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలుగులో అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ అనూహ్యంగా సినిమాలకు దూరమైంది. సినిమాల ఎంపికలో పొరపాట్లు, వరుస డిజాస్టర్స్ అందుకోవడంతో పూజా కెరియర్ కు గట్టిగానే దెబ్బపడింది. అదే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ పూజాకు అవకాశాలు రాకపోవడంతో ఈ బ్యూటీ కెరియర్ ఇక ముగిసిందనే టాక్ నడిచింది. ఇప్పుడు పూజాకు మళ్లీ అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.